ఎట్టకేలకు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గారికి కాస్త ఊరట లభించింది. దాదాపు 100 రోజుల పైనుంచి కూడా ఆయన రిమాండ్ ఖైదీగా పలు కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటూ జైలు జీవితాన్ని గడుపుతున్నారు. అయితే ఒక నకిలీ ఇళ్ల పట్టాల కేసు మినహాయించి మిగతా అన్ని కేసుల్లో ఆయన మీద ఏవైతే ఉన్నాయో అన్ని కేసుల్లో కూడా వల్లభనేని వంశీ గారికి బెయిల్ వచ్చింది. ఆ నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీకి సంబంధించి ఆయన రిమాండ్ని పొడిగిస్తూ కోర్టు ఆదేశించింది. అయితే ఈ క్రమంలో భాగంగా వల్లభనేని వంశీ గారి తరపున ఉన్నటువంటి న్యాయవాదులు ఆయన ఆరోగ్యరీత్యా ఆయనకు మెరుగైన వైద్యం అందించాలంటూ మరి కోర్టుకి వారు మొరపెట్టుకుంటే వల్లభనేని వంశీ గారికి వైద్య చికిత్స అందించాలంటూ కోర్టు అయితే ఆదేశించింది. దాదాపు ఏదైతే జూన్ 12వ తారీఖు వరకు కూడా మరి ఆయన నకిలీల పట్టాలకు సంబంధించి ఆయన రిమాండ్ పొడిగించారు. అయితే దాదాపు అప్పటి వరకు కూడా ఈయన హాస్పిటల్ ఉండేటువంటి పరిస్థితి స్పష్టంగా కనపడతా ఉంది. ఎందుకంటే శ్వాస తీసుకునే దగ్గర చాలా ఇబ్బంది పడతా ఉన్నారు, అనేక అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు. సెకన్కి 2-3 సార్లు విపరీతంగా ఆయన దగ్గుతూ ఉన్నారు. సో ఆయన ఆరోగ్యం చాలా ఇబ్బందికర పరిస్థితిలో ఉంది. సో ఆ క్రమంలో భాగంగానే ఈయనకి కోర్టు ఈయనకు మెరుగైనటువంటి వైద్య సేవలు అందించాలని, ఎందుకంటే ప్రభుత్వ ఆసుపత్రిలో గతంలో మరి పోలీస్ అధికారులు ఈయన ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్ళినప్పటికీ కూడా అక్కడ సరైనటువంటి వైద్యం అందలేదు, అందించడం లేదు, సరైనటువంటి సదుపాయాలు లేవు, వైద్య సదుపాయాలు లేవు అంటే ఆయన తరపు న్యాయవాదులు మరి కోర్టుకు మొరపెట్టుకున్నారు. సో ఆ క్రమంలో ఈయనకి మెరుగైన చికిత్సని అందించాలంటూ కోర్టు అయితే ఆదేశించింది. సో ఆయనకి మెరుగైన చికిత్స అందించేటువంటి క్రమంలో భాగంగా ఆయన కుటుంబ సభ్యులను కూడా మరి అనుమతిస్తూ మరి కోర్టు అయితే ఉత్తర్వులు జారీ చేసింది. సో మొత్తాన్ని చూస్తే వల్లభనేని వంశీ గారికి అయితే కాస్త ఊరట అయితే లభించిందని చెప్పొచ్చు. దాదాపు 10 రోజులు పైగానే ఈయన మెరుగైనటువంటి చికిత్స కోసం హాస్పిటల్లో ఉండేటువంటి పరిస్థితులు చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. ఎందుకంటే ఇప్పటికే ఈయన దాదాపు 22 కేజీల వరకు బరువు తగ్గిపోయారు, అనేక ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి దాదాపు ఒక 10 రోజుల పాటు హాస్పిటల్లో నిలకడగా ఉండి అన్ని వైద్య పరీక్షలు చేయించుకొని మరి సక్రమంగా ఈయన ట్రీట్మెంట్ తీసుకుంటే మాత్రం మళ్ళీ తిరిగి ఈయన యథావిధిగా మామూలు పరిస్థితికి వచ్చేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి వల్లభనేని వంశీ గారికి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా ఆయనకి మెరుగైనటువంటి వైద్యం అయితే అవసరం అని చెప్పుకోవాలి. సో ఆ క్రమంలో భాగంగా మరి ఆయనకి మరి జైలు అధికారుల సమక్షంలోనే ప్రైవేట్ ఆసుపత్రిలో ఈయనకు మెరుగైనటువంటి చికిత్సని అందించేటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఇక జూన్ 12 తర్వాత ఈయనకి నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీకి సంబంధించిన కేసులో కూడా ఈయనకి బెయిల్ వచ్చేటువంటి పరిస్థితులు కూడా స్పష్టంగా కనపడుతున్నాయి అనేది అయితే చర్చ అయితే నడుస్తూ ఉంది. సో మొత్తానికైతే వల్లభనేని వంశీ గారికి అయితే కాస్త ఊరట అయితే లభించింది. ముందు ఆరోగ్యం ఆయనకి కుదుటపడాలి, ఎందుకంటే ఆరోగ్యం కుదుటపడిన తర్వాతే ఆయన మరి కోర్టుకి ఆయన హాజరవ్వాలన్నా, విచారణకు హాజరవ్వాలన్నా ఏదైనా సరే ముందు ఆరోగ్యం కుదుటపడాలి. కాబట్టి ఎందుకంటే ఇప్పుడు మనం చూపిస్తున్న ఫోటో ఏదైతే ఉందో ఈ ఫోటో అయింది ఒకప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఫోటో. సో ఆయన ఇప్పుడు ఎలా అయిపోయారో అందరికీ తెలుసు, అసలు గుర్తుపట్టలేనటువంటి పరిస్థితికి మారిపోయారు. సో కాస్త సింపతి కూడా వల్లభనేని వంశీ గారికి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పాకిస్తాన్ లాంటి ఉగ్రమూకలకి నిలమైనటువంటి దేశంతో కూడా మరి సంప్రదింపులు జరిగినాయి, భారతదేశంతో చర్చలు జరిగినాయి, మరి ఒక శాంతి వాతావరణం నెలకొల్పాలని చెప్పేసి కాల్పుల విరమణ జరిగిన విషయం అందరికీ తెలిసిందే. మరి కాబట్టి వల్లభనేని వంశీ గారు లాంటి ఈ దేశ పౌరులు మరి ఆయన అప్పుడు ఏదో తెలిసి తెలియక కొన్ని మాటలు నారా చంద్రబాబు నాయుడు గారిని, భువనేశ్వర్ గారిని మాట్లాడారు. సో కాబట్టి ఆయన తప్పు తెలుసుకున్నారు, పశ్చాత్తాపడ్డారు, అప్పుడే క్షమాపణ కూడా చెప్పారు. సో ఇప్పుడు ఆయన దాదాపు 100 రోజులు పైగా జైలు జీవితాన్ని అనుభవించారు. కాబట్టి ఇంకా పదే ఆ అంశాలను గుర్తు చేసుకుంటూ ఈయన ఆ విధంగా తిట్టారు, ఆ విధంగా భువనేశ్వర్ గారిని క్యారెక్టర్ అసోసియేషన్ చేశారని చెప్పేసి ఇంకా చర్చించుకోవడం కూడా అనవసరం అనే అభిప్రాయం కూడా మెజారిటీ ప్రజలకు కలుగుతూ ఉంది. సో మాట్లాడిన మాటలకి ఆయన ఎక్కువగానే శిక్ష అనుభవించారనేటువంటి ఒక అభిప్రాయం కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజకీయ వర్గాల్లో కూడా జోరుగా సాగుతూ ఉంది. సో కాబట్టి వల్లభనేని వంశీ గారు దాదాపుగా ఇంకా బయటపడ్డని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కాస్త ఊరట లభించింది కాబట్టి ఆ ఊరట శాశ్వతంగా లభించే అవకాశం అయితే స్పష్టంగా కనపడతా ఉంది. పూర్తిస్థాయి బెయిలు అన్ని కేసుల్లో ఈయనకు వచ్చేటువంటి పరిస్థితులు స్పష్టంగా కనపడుతున్నాయి. అదేవిధంగా ఈయన ఒక కీలక నిర్ణయం కూడా తీసుకోబోతున్నారు అనేది స్పష్టంగా తెలుస్తుంది. వల్లభనేని వంశీ గారికి ఏదైతే బెయిల్ కొన్ని కేసుల్లో బెయిల్ రాకముందు కూడా ఆల్రెడీ మనం గతంలో కొన్ని వీడియోలు చెప్పాం, వల్లభనేని వంశీ గారిని బయటికి తీసుకురావడం కోసం ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పగల ఒక పెద్ద ఆయన
వల్లభనేని వంశీ గారిని బయటికి తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో ప్రయత్నాలు చేస్తున్నాడు. ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి అని చెప్పేసి మనం గతంలోనే మనం చెప్పిన తర్వాత కరెక్ట్గా 2 రోజులకి వంశీ గారికి అన్ని కేసుల్లో ఊరట లభించింది. ఒక నకిలీల పట్టాల కేసు సంబంధించి అది కూడా ఊరట లభించే పరిస్థితి ఉంది. ఆయన మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ ఆసుపత్రిలో జాయిన్ అవబోతున్నారు. ఆయుష్ ఆసుపత్రిలో ఈయన చేర్చబోతున్నారు. అయితే ఇప్పుడు ఈయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తారని ఇప్పటికే ఆయన సన్నిహిత వర్గాలు కూడా చెప్తా ఉన్నాయి. ఎందుకంటే ఆయన వైసీపీలో ఉండటం వల్ల ఆయన సామాజిక వర్గం కానీ అదేవిధంగా ఆయన కుటుంబీకులు కానీ ఆయన సన్నిహితులు కానీ ఈయనకు దూరంగా ఉంటూ వచ్చారు. ఈయన ఆ పార్టీకి అసలు రాజీనామా చేసేస్తే ఈయన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు కానీ బడా నేతలు కానీ మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మాజీ మంత్రులు ఈయన సామాజిక వర్గం చెందిన వారు చాలా మంది తెలుగు రాష్ట్రాల్లో చక్రం తిప్పగలిగినటువంటి నేతలు ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఈయనకు కాస్త ఎంతో కొంత సపోర్ట్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఈయన వైసీపీలో ఉండటం వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. అదేవిధంగా ఇప్పటికీ కూడా ఆయన వైసీపీ కాబట్టి ఆయనతో కనీసం మాట్లాడినా, ఆయన సంబంధించిన కుటుంబ సభ్యులతోటి సంప్రదింపులు జరిపినప్పటికీ కూడా చంద్రబాబు గారికి, లోకేష్ గారికి కోపం వస్తుందేమో, ఇవన్నీ తెలిస్తే అనేటువంటి అభిప్రాయం ఆయన సామాజిక వర్గంలో ఉన్నటువంటి పెద్ద మనుషులు ఉంది. సో ఇప్పుడు ఈయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసేస్తే సో ఇప్పుడు ఆ పార్టీ కాదు కాబట్టి ఈయన్ని మెల్లగా సేవ్ చేసుకునేటువంటి అవకాశం ఆయనకు సంబంధించినటువంటి సన్నిహితులు కానీ ఆయన సామాజిక వర్గ పెద్దలకు కానీ చాలా స్పష్టంగా అవకాశం దొరుకుతుంది. సో కాబట్టి ఆ క్రమంలో భాగంగానే వల్లభనేని వంశీ గారు ఇప్పటికే తన సన్నిహితులతోటి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన పార్టీకి రాజీనామా చేస్తానని అయితే చెప్పినట్లయితే స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఖచ్చితంగా తొందరలో వైకాపాకి వల్లభనేని వంశీ గారు రాజీనామా చేయబోతున్నారు. మనం గతంలోనే చెప్పాం, 3 రోజుల క్రిందటే వల్లభనేని వంశీ గారికి బెయిల్ రాబోతుంది. ఢిల్లీ నుంచి ఒక పెద్ద ఈయన బెయిల్ కోసం ఆయన రంగంలోకి దిగుతున్నారు. ఖచ్చితంగా ఈయనకు ఊరట లభించబోతుంది. ఈయన్ని రక్షించబోతున్నారని చెప్పేసి మనం ఏదైతే చెప్పామో అది జరిగింది. ఈయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయబోతున్నారు, చేసేటువంటి ఆలోచనలో ఉన్నారు. ఇప్పటికే ఆయన సన్నిహిత వర్గాల్లో కూడా చర్చ జరుగుతుంది. అన్నీ బాగుంటే కాలం కలిసి వస్తే వల్లభనేని వంశీ గారు ఈసారి మళ్ళీ ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారో ఎవరు ఊహించే పరిస్థితి ఉండదో. ఖచ్చితంగా ఆయన వచ్చే 29 ఎన్నికల్లో అయితే వైసీపీ నుంచి పోటీ చేయరు, కానీ ఖచ్చితంగా ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు. కాంప్రమైజ్ అవుతారు, కాంప్రమైజ్ చేసుకుంటారు. చేసిన పొరపాట్లకి, మాట్లాడిన మాటలకి క్షమాపణలు చెప్తారు, బహిరంగ క్షమాపణలు చెప్తారు. ఎందుకు ఆ విధంగా మాట్లాడాల్సి వచ్చిందో చెప్తారు, ఎవరు మాట్లాడిస్తే మాట్లాడాల్సి వచ్చిందో చెప్తారు. ఇవన్నీ కూడా సాగదీస్తారు. కొన్నాళ్ళ పాటు కాలం సాగిపోతుంది. ఆ తర్వాత అందరూ మర్చిపోతారు. తర్వాత మళ్ళీ ఎవరు ఊహించిన పార్టీలోకి ఆయన చేరి మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు. ఇది జరగబోతుంది అనేదైతే తథ్యం. సో మొత్తానికి వల్లభనేని వంశీ గారు అయితే ముందు ఆయన బయటపడ్డాడు, సేఫ్గా బయటపడ్డాడు. సో ముందు ఆయనకి మెరుగైన చికిత్స అందించబోతున్నారు. సో ఖచ్చితంగా ఆయన ఆరోగ్యం కుదుట పడేటువంటి అవకాశం ఉంది, కుదుట పడుతుంది కూడా. మెల్లగా పుంజుకుంటాడు ఆయన, మెల్లగా వైసీపీ నుంచి బయటకు వస్తాడు. ఆయనకి గతంలో ఏ పార్టీ అయితే రాజకీయ భిక్ష పెట్టిందో మరి ఆ పార్టీలోకి వెళ్ళేటువంటి ప్రయత్నాలు కూడా ఆయన సన్నిహితులు చేయబోతున్నారని, ఆయన సన్నిహితులు ఈయనకి చెప్పారని, సో ఆ చర్చలు వచ్చాయని కూడా మనకైతే తెలుస్తూ ఉన్నాయి కొన్ని అంశాలు కనుక పరిశీలిస్తే. సో మొత్తాన్ని కనుక చూస్తే మళ్ళీ 2029 ఎన్నికల నాటికి జూలు విదిల్చిన సింహంలా వల్లభనేని ఈజ్ బ్యాక్. మళ్ళీ బెజవాడలో వల్లభనేని వంశీ గారు గతంలో ఆయన గన్నవరం నుంచి విజయవాడకి ఏ విధంగా ఒక 10 స్కార్పియోలతోటి ఆయన కాన్వాయ్ వస్తుందో, ఏ విధంగా ఆయన ఒక మాస్ లీడర్గా మళ్ళీ బెజవాడ టు గన్నవరం టు బెజవాడ ఏ విధంగా గతంలో తిరిగారో మళ్ళీ అదే విధంగా 2029 ఎన్నికల నాటికి వల్లభనేని వంశీ గారు తిరగబోతున్నారు. అందులో ఎలాంటి డౌటు లేదనేటువంటి ఒక చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతుంది. అందులో ఆయనకు అత్యంత సన్నిహిత వర్గాల్లో కూడా సాగుతుంది. ఎందుకంటే పలుకుబడి దృష్ట్యా వల్లభనేని వంశీ గారికి చాలా పెద్ద స్థాయి పరిచయాలు ఉన్నాయి. గతంలో పరిటాల రవి గారికి సన్నిహితుడిగా మారిన దగ్గర నుంచి వల్లభనేని వంశీ గారికి పరిచయాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఎందుకంటే ఒకప్పుడు ఢిల్లీ రాజకీయాల్లో చక్రం తిప్పినటువంటి ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి ఒక పెద్ద మనిషి అత్యంత సన్నిహితుడు, ఆ పెద్ద మనిషికి వల్లభనేని వంశీ గారు. సో కాబట్టి ఈయనకి తారాస్థాయిలో పరిచయాలు ఉన్నాయి, పలుకుబడి ఉంది, ఆర్థికంగా కూడా బలవంతుడు, సినీ ప్రొడ్యూసర్గా పనిచేస్తున్నాడు. సో కాబట్టి ఈయన ఖచ్చితంగా మళ్ళీ 2029 నాటికి యథావిధిగా జూలు విదిల్చిన సింహంలో అయితే రాజకీయాల్లో కొనసాగుతారు. అందులో ఎలాంటి డౌటు లేదు. ఆయన రాజకీయ సన్యాసం తీసుకునే పరిస్థితే లేదు, ఆ పరిస్థితి వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి మొత్తానికైతే వల్లభనేని వంశీ గారికి ఊరట లభించింది. ఇప్పటి వరకు ఈయన పరిస్థితి ఏమవుతుంది, ఈయన ఎవరు బయటికి తీసుకురాబోతున్నారు, ఎవరు తీసుకొస్తారు, అయ్యో పాపం అనుకున్న వాళ్ళందరూ కూడా కాస్త ఊరట లభించింది. సో గన్నవరం మాజీ ఎమ్మెల్యే మళ్ళీ ప్రజల ముందుకైతే రానున్నారు.